నమస్తే, నేను అంకిత. గతంలో చూసుకుంటే తెలంగాణ ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ చంద్రబాబు నాయుడు పైన డర్టీయెస్ట్ సీఎం అనేసి ఒకప్పుడు అన్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే మొత్తం ప్రజలందరూ కలిసి కేసీఆర్నే డర్టీయెస్ట్ సీఎం అనేసి అంటున్నారు. అసలు ఆయనకి ఎందుకు ఈ పేరు వచ్చింది అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, గతంలో చూసుకుంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడు పైన అనేక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి డర్టీయెస్ట్ పర్సన్ ఎవరు ఉండరు అనేసి మాట్లాడారు. అయితే ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో కేసీఆర్ అదే ముద్రని మళ్ళీ వేయించుకుంటున్నారు. ఎవరైతే ఆయనకు వేసారో ఇప్పుడు ఆయన వేయించుకుంటున్నారు, ప్రజలతో కానివ్వండి ఎక్కడ చూసినా. సో అసలు ఆయనకి ఎందుకు డర్టీయెస్ట్ కేసీఆర్ అని ఇప్పుడు అంటున్నారు జనాలు. ఇప్పుడు ఏదైనా సరే అనేటప్పుడు ఎదుటి వాళ్ళని మనం ఏంటి అనేది ఆలోచించాలి. ఇప్పుడు మనకు హిందూ సాంప్రదాయం, సనాతన సాంప్రదాయం ఏం చెప్తుందంటే ధర్మో రక్షిత రక్షిత, అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అనేది. ఈయన చేసింది ఏంది? ధర్మో శిక్షిత శిక్షిత, అంటే ధర్మాన్ని శిక్షించి ఆయనే శిక్ష వేసుకుంటున్నాడు ఇప్పుడు. ఓకే, ఇది ఆయన ప్రకృతి ఆయనకి విధించినటువంటి సూత్రం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కేసీఆర్ తొలి నుంచి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ప్రయాణం చేశాడు. జీరో నుంచి ఆయన ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీలోనే ఎదిగారు రాజకీయంగా. మంత్రి పదవి నిర్వహించారు తెలుగుదేశం పార్టీలో, డిప్యూటీ స్పీకర్గా ఇచ్చారు. మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన వెళ్ళేసి ఒక టీఆర్ఎస్ అనేటువంటి ఒక పార్టీని పెట్టి ఉద్యమ పార్టీ, టీఆర్ఎస్ అనే తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఉద్యమాన్ని ఆ పేరుతో నడిపి తర్వాత దాన్ని రాజకీయ పార్టీకి మార్చుకొని ఆయన సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఆయన ఉద్యమాన్ని రక్తి కట్టించారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరూ. కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే తెలంగాణ ఇస్తానని చెప్పి సోనియా గాంధీ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నేను ఇవ్వాలి అని చెప్పి సోనియా గాంధీ పట్టుబట్టింది. సోనియా గాంధీ తెలంగాణలో 2004 ఎన్నికల సందర్భంగా, అంతకుముందు 1999లో జరిగిన ఎన్నికల సందర్భంగా కూడా ప్రత్యేక తెలంగాణ ఇస్తాను అని చెప్పింది. ఎందుకు? చంద్రబాబు నాయుడిని దించడానికి. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దించడం అనేది సాధ్యం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ధారణకు వచ్చేసింది. వచ్చి సెంటిమెంట్ను లేపితే తప్ప తెలంగాణలో చంద్రబాబు నాయుడిని దించలేము అని చెప్పి ఉద్దేశంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ప్రత్యేక తెలంగాణ అనేదాన్ని. సో మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చాను కాబట్టి తాను రాష్ట్రాన్ని ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఇచ్చారు. అంతే తప్ప కేసీఆర్కు ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలను చూసి తెలంగాణ ఇవ్వలేదు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. తర్వాత కేసీఆర్ ఏ రోజు కూడా పార్లమెంట్కి వెళ్ళి తెలంగాణ నినాదాన్ని వినిపించలేదు. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకత ఏంటి అనేది వినిపించలే. అసలు ఇంకోటి 6 పాయింట్ ఫార్ములా మీద అసెంబ్లీలో ఏమి వినిపించాడని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అసలు ప్రత్యేక రాష్ట్రమే అవసరం లేదని చెప్పినటువంటి లీడరు కేసీఆర్. అసెంబ్లీ రికార్డులు చూసుకోవచ్చు, సమైక్యాంధ్ర అసెంబ్లీ రికార్డులు చూసుకుంటే కేసీఆర్ అసెంబ్లీలో వినిపించినటువంటి సమైక్యవాదాన్ని వినిపించవచ్చు. ఆ విషయాన్ని ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, గుర్తు చేశారు అందరికీ. ఆ తర్వాత కేసీఆర్ పార్టీ పెట్టి టీఆర్ఎస్ పార్టీ తొలుత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతోటి మళ్ళీ విభేదించి ఆయన రిజైన్ చేసి ఉప ఎన్నికలకు పోయి గందరగోళం చేశారు ఆయన. ఆ తర్వాత ఏం చేశారు? 2009 ఎన్నికలకి 2004లోనేమో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. ఆ రాజశేఖర రెడ్డి బతుకున్న రోజుల్లో అనేవాళ్ళు, ఎన్ని స్థానాల్లో పోటీ చేసేవాయా నువ్వు, ఎన్ని స్థానాల్లో గెలిచేవాయా అని చెప్పి అడిగేవాళ్ళు. దాదాపు 40 చిల్లర స్థానాల్లో పోటీ చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 10 స్థానాల్లో గెలిచారు. పట్టుమని 10 స్థానాల్లో గెలవలేదు, కూర్చో అనేవాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో. ఈటల రాజేంద్ర అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు, ఈటల రాజేంద్ర. సో అలాంటి పరిస్థితుల్లో నువ్వు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని 2009లో ఎవరితో పొత్తు పెట్టుకున్నావు? నువ్వు తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్నాడు. 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ప్రజలకి ఏం చెప్పావు? తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అని చెప్పావు కదా. ఆంధ్ర పార్టీ అన్నావు తెలుగుదేశం పార్టీ. మరి 2009లో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు? అంటే కేసీఆర్ పొత్తు పెట్టుకుంటేనేమో తెలంగాణ పార్టీ, చంద్రబాబు నాయుడు తెలంగాణకి బాగా చేసినట్టు, తెలంగాణ అభివృద్ధి చేసినట్టు. కేసీఆర్ పొత్తు పెట్టుకోకపోతే తెలంగాణ ద్రోహి, ఆంధ్ర మనిషి, ఆంధ్ర పార్టీ.
ఇక్కడ అర్థమవుతుంది కదా, రెండు విభిన్నమైనటువంటి కోణాలు. సరే 2009 అయిపోయింది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఎలా వచ్చింది అనేది ఆ పార్లమెంట్ రికార్డులను చూస్తే తెలిసింది. కేసీఆర్ని చూసి ఇచ్చారా లేదా అనేది, కేసీఆర్ దీక్ష ఎలా చేశాడు అనేది కూడా తెలంగాణ ఉద్యమకారులను అడిగితే చెప్తారు. ఆయన ఉద్యమాన్ని చూసి ఇచ్చారని అంటే కాదు అనేది చాలామంది చెప్తూ ఉంటారు. అసలు నువ్వు ఉద్యమం చేసేవాడైతే రాజశేఖర రెడ్డి బతికున్న కాలం ఎందుకు రాలేదు బయటికి? రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మరుసటి వారమే, రెండో వారమే బయటికి ఎందుకు వచ్చావు, ఎందుకు రావాల్సి వచ్చింది అనేది తెలంగాణ సమాజంలో చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు ఆయన్ని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ని, కేటీఆర్ని అనేక సందర్భాల్లో అనేక మంది నిలదీసినటువంటి పరిస్థితి. ఈవెన్ అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మధుయాష్కి అనేక సందర్భాల్లో కేటీఆర్ అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, కేటీఆర్కి ఉద్యమానికి సంబంధం ఏందని ప్రశ్నలు చాలా సందర్భాల్లో ఆయన వేశారు. అసలు కేటీఆర్కి తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏంది, కేటీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, దీని మీద ఒక డిబేట్ నడిచింది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మధ్య. ఇలాంటి కేసీఆర్ అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు, తనకు అనుకూలంగా సెంటిమెంట్ని మలుచుకున్నాడు. అధికారంలోకి 2014లో బొటాబొట్టి మెజార్టీతో వచ్చాడు. ఆయన ఫుల్ మెజార్టీతో రాలా, మ్యాజిక్ ఫిగరు 60 అయితే 63 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆయన? టీడీపీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలని సామధాన దండోపాయాలు ఉపయోగించి తీసేసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? మళ్ళీ ఎలక్షన్లో 2018లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశాడు. అసలు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి 2014లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వకముందు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి అక్కడ దండాలు పెట్టి పాదాల మీద పడి తెలంగాణ తల్లి అని చెప్పి సోనియా గాంధీ అని చెప్పాడు ఆయన. తెలంగాణకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీని అసలు కంప్లీట్గా అసలు నామరూపాలు లేకుండా చేయాలి తెలంగాణలో అని చెప్పి ఆ ప్రయత్నం చేశాడు. తెలుగుదేశం పార్టీని కంప్లీట్గా క్లోజ్ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీని సామధాన దండోపాయాలు ఉపయోగించి ఎమ్మెల్యేలను లాగేసుకున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు అసలు తెలంగాణలో ఉండకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ఒక కేసు, ఓటుకు నోటు కేసు అనేది ఒకటి పెట్టి దాన్ని ఆ కేసును చూపించి బ్లాక్మెయిల్ చేసి ఆయన్ని తెలంగాణలోనే అసలు రాజకీయంగా ఉండకుండా ఆంధ్రప్రదేశ్కి పంపించాడు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసు, అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశాడు కదా చంద్రబాబు నాయుడు, ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసు మరి ఎవరు చెప్తారు? ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది కదా, ఆంధ్ర పోలీసులు పెట్టింది కేసీఆర్ మీద. మరి ఆయన చేసింది ఏంది? ఓటుకు నోటు కేసు. అసలు ఆ ఓటుకు నోటు కేసు ఏంటి? జనరల్గా ఎలక్షన్లు జరిగేటప్పుడు ఎవరింటికైనా వెళ్తారు కదా, ఎవరింటికైనా వెళ్ళి ఓటు వేయించుకునేదానికి వాళ్ళకి ఏం అవసరం ఉందో అది తీరుస్తున్నారు కదా ఇప్పుడు. అసలు ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ 2014లో కానీ 2018లో కానీ లేదా 2023లో కానీ 2024లో కానీ జరిగిన ఎన్నికల్లో ఓటర్లకు నోటు అనేది ఇవ్వకుండా ఎలక్షన్ చేశారు. ఆ గుండె మీద చేసుకొని చెప్పమన్నాను. అంటే అలా అని చెప్పి దాన్ని ప్రోత్సహించడం కాదు, ఒకళ్ళని అనేటప్పుడు నువ్వేంటనేది ఆలోచించాలి కదా. ఆయన ఏమంటాడు? 2019లో జగన్మోహన్ రెడ్డిని అక్కడ అధికారంలోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ ప్రపంచంలో ఎవరు ఉంటారని చెప్పి కామెంట్ చేశాడు కేసీఆర్. మరి ఇదే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపించినట్టు? కేవలం అమరావతిని కూల్చేయాలి, అమరావతి ప్రాజెక్టు సక్సెస్ అయితే అతను ఉనికి ఉండదు, తెలంగాణలో అభివృద్ధి అనేది చేయలేక అక్కడ అమరావతిని కూల్చేసేటువంటి ప్రయత్నం చేశాడు. చేసి అతని నిజస్వరూపం ఎప్పుడు బయటకు వచ్చిందంటే అమరావతి కూలిపోయిన తర్వాత కూలిపోవడానికి జగన్మోహన్ రెడ్డిని అక్కడ అధికారంలోకి రావడానికి ఇక్కడి నుంచి ఆర్థిక, రాజకీయ అన్ని రకాల సహాయం చేసి నరేంద్ర మోడీతోటి టైఅప్ అయ్యేప్పుడు చేసినటువంటి రాజకీయం కారణంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే 3 రాజధానులు అని చెప్పి ఒక గేమ్ ఆడి ఇక్కడి నుంచి వైజాగ్కి రాజధాని పోతుందని చెప్పి వైజాగ్లో వీళ్ళందరూ కలిసి భూములు కొనుక్కున్నారనేది అక్కడ లీడర్లు అనేక మంది ఆరోపిస్తున్నారు. ఇంత డర్టీ గేమ్ ఆడింది ఎవరు? కేసీఆర్ అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా చూపిస్తుంది. అసెంబ్లీ వేదిక ఏం చెప్పాడు? ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 3 ఎకరాలు వచ్చేది, ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తుంది, అక్కడ అమరావతి ప్రాజెక్టు కూలిపోయినందువల్ల ఆ రాష్ట్రం క్లోజ్ అయిపోయింది అని చెప్పి ఆయన మాట్లాడాడు. అంటే 2019లో నువ్వు చేసినటువంటి కుట్ర ఏంటనేది బయటపడినట్టుగా ఆయన మాటల ద్వారా. సో కాబట్టి డర్టీయెస్ట్ పొలిటీషియన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏదైతే అన్నాడో కేసీఆర్,
ఇప్పుడు డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఎవరు అనేది తెలంగాణ సమాజం గుర్తించి ఆయన కింద అధికారం లేకుండా కూర్చోబెడితే ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? డర్టీయెస్ట్ పొలిటీషియన్, డర్టీయెస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరని అంటే ఇప్పుడు కవిత ఎక్కడ ఉంది? తీహార్ జైల్లో ఉంది. మరి డర్టీ పార్టీస్ చెయ్యకపోతే తీహార్ జైలు ఎందుకు ఉంటుంది కవిత? అదే ఇప్పుడు కేసీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, కాళేశ్వరం కేసు ఉంది, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్స్ కేసు ఉంది, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కేసు ఉంది, తర్వాత పౌర సరఫరాల శాఖలో జరిగినటువంటి బియ్యం కుంభకోణం ఉంది. ఎక్కడ కుంభకోణం లేదు? ఈ మొత్తం విచారణ చేస్తున్నారు కదా. ఇప్పుడు విచారణ చేస్తున్నప్పుడు ఏమీ లేకుండా విచారణ చేస్తారా? అవన్నీ ఎవిడెన్స్లు క్రియేట్ చేస్తున్నారు కదా. ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా, రేపో మాపో జైలు పంపిస్తానని చెప్పి చెబుతున్నారు కదా కేసీఆర్ గురించి. మరి ఇన్ని తప్పులు చేసినటువంటి లీడర్ని ఏమనాలి? చంద్రబాబు నాయుడు అనాలా లేకపోతే కేసీఆర్ అనాలా అనేది ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు? కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి. ఫామ్ హౌస్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ రోజు నువ్వు ధర్మాన్ని రక్షించలేదు కాబట్టి, అధర్మాన్ని గెలిపించడానికి సహకారం అందించావు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు నీకు అది ప్రకృతి చూపిస్తుంది అని. అధర్మో రక్షిత అన్న అంటే అధర్మాన్ని రక్షించావు కాబట్టి నువ్వు మళ్ళీ అధర్మాన్ని ఇప్పుడు నువ్వు అధర్మం వెంటాడుతుంది అనేది, అధర్మం వెంటాడుతుంది ఇప్పుడు అనేది. అధర్మాన్ని ఇప్పుడు ఆయన ధర్మాన్ని శిక్షించేటప్పుడు, అందుకని ఇప్పుడు ఆయన శిక్షిస్తుంది అనేటువంటిది ప్రకృతి ధర్మం అనేది ఇప్పుడు చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అధికారం ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని ఇష్టానుసారం మాట్లాడారు. సో దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అనేది ఇప్పుడు చెబుతున్నారు. ప్రపంచంలోనే కాదు విశ్వంలోనే డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొత్త స్లోగన్ మొదలుపెట్టారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.